ఒకసారి ఒక అందమైన పచ్చని మైదానంలో మాక్స్ అనే ఉల్లాసమైన బంగారు కుక్క ఉండేది. మాక్స్ తన జీవితం ప్రతి క్షణాన్ని ఆనందించేది. రంగులతో కూడిన సీతాకోకచిలుకల్ని ఆడుకుంటూ ఉంది. అతని తోక ఆకాశంలో ఊగుతూ ఉండేది. అతని ముఖంలో చిరునవ్వు మెరవడం కనిపించేది. ఇక రియా అనే తెల్లని కుందేలు ఆ మైదానంలో మరో చివర పని చేస్తోంది. రియా కష్టపడే కుందేలు. ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తోట నుండి గాజరాన్ని జాగ్రత్తగా సేకరించేది. హే మాక్స్, సరదాగా ఉండటం సరే, కానీ మనం భవిష్యత్తుకు సిద్ధం కావాలి. మైదానం పూర్తిగా మంచుతో నిండి మాక్స్ తన కొమ్మల క్రింద చలితో వణికాడు. అతని బంగారు రోమాలు మంచు పొరతో కప్పబడి ఉండగా అతని కళ్లలో పశ్చాత్తాపం కనిపించింది. రియా తన తెల్లటి మృదువైన రోమాలతో మంచు మధ్య నడుస్తూ మాక్స్ ను చూసింది. ఆమె తన గాజరాల గుత్తిని పట్టుకుని అతని దగ్గరికి వచ్చింది. మాక్స్, లోపలికి రా అని తన హృదయపూర్వకంగా అతనిని తన గుహకు పిలిచింది. రియా గుహలో మాక్స్ మంట దగ్గర హాయిగా పడుకున్నాడు. నవ్వుతూ, మాక్స్, సరదాగా జీవించడం మంచిదే, కానీ కొంచెం ముందు చూపు అవసరం అని చెప్పింది. గడిచిన కొన్ని రోజుల్లో వసంతం మళ్లీ మైదానాన్ని కమ్మేసింది. మైదానం పువ్వులతో కళకళలాడుతూ ఉంది. మాక్స్ మరియు రియా కలిసి ఆ మైదానంలో ఆడుకుంటూ పరిగెత్తుతున్నారు. సీతాకోకచిలుకలు చుట్టూ ఎగురుతూ ఉన్నాయి. చివరగా వారు ఒక పెద్ద వృక్షం కింద కూర్చున్నారు. మాక్స్ తన ఒంటిపై ఆనందంగా పడుకుని ఉన్నాడు. రియా ఒక గాజరాను పట్టుకుని కూర్చుంది. ఆ ఇద్దరూ చిరునవ్వులు మార్చుకుంటూ తమ మధ్య భిన్నమైన స్వభావాలు ఎలా సమతుల్యంగా పనిచేశాయో ఆనందించారు. నరహం, సరదా మరియు కష్టపడి పనిచేయడం అనేవి జీవితం